హాయ్, ఇది వచ్చేసి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అండి. మీరు చూస్తున్నట్టు కిడ్స్ బెడ్రూమ్. ఈ కిడ్స్ బెడ్రూమ్ ఎలా డిజైన్ చేసుకున్నాం ఒక 3 ఎలిమెంట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఎలిమెంట్స్లో వచ్చేసి ఫస్ట్ వార్డ్రోబ్ డిజైన్ చేసుకున్నాం. సెకండ్ వచ్చేసి బెడ్ విత్ హెడ్ బోర్డ్ డిజైన్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి స్టడీ యూనిట్ అండి. సో ఇది ఎందుకు డిజైన్ చేసామంటే ఇలా 3 ఎలిమెంట్స్ కింద సో ఈ బెడ్ బ్యాగ్స్ ఇచ్చిన డిజైన్ అనేది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూటీ తీసుకున్నాం. ఈ కంటిన్యూటీ ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ హిడెన్ క్లోజెట్ రూమ్ ఇచ్చాము. సో ఈ హిడెన్ క్లోజెట్ రూమ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఏంటంటే మీరంతా కంటిన్యూటీ డిజైన్ చేసుకున్నాం. యాజ్ వెల్ యాజ్ ఇది ఒక హైడ్రాలిక్ బెడ్. ఈ హైడ్రాలిక్ బెడ్లో కూడా మేము ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఈ హైడ్రాలిక్ బెడ్ యూస్ చేస్తాం ఇక్కడ. ప్లస్ ఇంకోటి వచ్చేసి వీళ్ళకి 2 పిల్లలు. సో 2 పిల్లలకి ఏంటంటే ఇద్దరు ఇక్కడే కూర్చొని స్టడీ చేయడానికి ఏంటంటే మేము ఇట్లా డిజైన్ చేసుకున్నాం దీన్ని. సో వాళ్ళకి ఒక్కొక్క పిల్లడికి ఒక్కొక్క బాక్స్ అనేది మేము స్టోరేజ్ ఇచ్చాము. ప్లస్ ఇంకోటి వచ్చేసి మనకి కబోర్డ్. ఈ కబోర్డ్లో కూడా ఎలా ఇచ్చామంటే ఎన్ని అడ్జస్టబుల్ షెల్ఫ్స్ ఇచ్చాము. సో ఈ అడ్జస్టబుల్ షెల్ఫ్స్ వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా హ్యాంగర్ కావాలి, ఈ హైట్లో హ్యాంగర్ కావాలంటే ఈ హైట్లోనే డిజైన్ చేసుకోవచ్చు. సో ఎక్కడికక్కడ రిమూవబుల్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ పైది కూడా అడ్జస్టబుల్ ఇచ్చాం. ఇది పైది ఎందుకు ఇచ్చామంటే అడ్జస్టబుల్ ఏదైనా లాంగ్ ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉంటాయి, యూఎస్ ట్రావెలింగ్ బ్యాగ్స్. చాలామంది ఇళ్లలో మేము మేజర్ ఇష్యూ ఫేస్ చేస్తుంది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ఇవే, బ్యాగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి అని. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక అడ్జస్టబుల్ షెల్ఫ్ లాగా ఇచ్చేసాం. ఇక్కడ ఇలా అన్ని నిలువుగా పెట్టేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఈ కబోర్డ్లో కూడా మేము ఈ కింద డ్రా ఇచ్చాము. ఈ ప్లేస్ అంతా. ప్లస్ ఇక్కడ నుంచి వచ్చేసి గ్లాస్ షట్టర్స్ ఇచ్చాము. ఎందుకు ఇలా డివైడ్ చేసామంటే ఇంత లాంగ్ డోర్స్ ఇవ్వడం వల్ల బెండ్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బెండ్ని అవాయిడ్ చేయడానికి మేము ఈ కింద ప్లేస్లో అంతా డ్రా ఇచ్చేసుకొని ఇక్కడ నుంచి వచ్చేసి మనకి గ్లాస్ షట్టర్స్ వస్తాయి ఇవి డోర్స్. సో దీనివల్ల ఏమైందంటే మన ఫ్యూచర్లో డోర్స్ కూడా బెండ్ లేకుండా పర్ఫెక్ట్గా మనకి మూవ్ అవుతూ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డోర్స్.